కర్నూలులో క్రాకర్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ప్రత్యేకంగా ఈ క్రాకర్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 100 దుకాణాలు ఏర్పాటు చేశారు. అంటే సిటీలో ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు ఏర్పాటు చేయకుండా ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా ఎస్టీబీసీ కాలేజ్ మైదానంలో ఈ క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచే పెద్ద ఎత్తున కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఒకవైపు క్రాకర్స్ ధరలు కూడా టపాసుల్లా పేలుతున్నాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలు కుటుంబ సభ్యులంతా సరదాగా దీపావళి పండుగను గడపడానికి క్రాకర్స్ కొనుగోలు చేస్తున్నారు. 1000-2000 రూపాయలు ఖర్చు పెట్టినా కనీసం 2-3 ప్యాకెట్లు కూడా రాని విధంగా ధరలు ఉన్నాయి. అయినా సరే జనం కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎట్లా ఉన్నాయమ్మా రేట్లు? రేట్లు బాగున్నాయి, తక్కువే ఉన్నాయి, బాగా మంచి క్వాలిటీ, బాగా అసలు అనుకునే తక్కువ క్వాలిటీతో ఇస్తున్నారు. కానీ బాగున్నాయి, ఇక్కడ చాలా బాగా అయితే ఉన్నాయి సార్. ఓకే, చెప్పండి, ఎట్లా ఉంది టపాసులు అన్నీ ఎట్లా ఉన్నాయి? కొత్త రకం టపాసులు ఏమైనా వచ్చాయి ఈసారి? వచ్చాయన్నారు, చూస్తున్నాను. రేట్లు ఎట్లా ఉన్నాయండి? రేట్లా బాగానే ఉంది, పర్వాలేదు. ఎంత అవుతుంది ఒక ఫ్యామిలీకి క్రాకర్స్ కొనాలంటే? కాబట్టి మనం డబ్బు బట్టి చేసుకోవచ్చు. ఓకే, 3000 4,000. ఎట్లా ఉందమ్మా మీ షాపు బిజినెస్ ఎట్లా ఉంది ఈరోజు? ఇప్పటి నుంచి కొంచెం పర్వాలేదండి. పొద్దున్న నుంచి అయితే ఏం లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. ఇలాగే జరగాలని కోరుకుంటున్నాము. మేమైతే బంపర్ ఆఫర్స్ ఇస్తున్నాము, ప్లస్ 3rd నెంబర్కి రావాలని అందరినీ కోరుకుంటున్నాము. హ్యాపీ దివాళీ. వెరైటీ క్రాకర్స్ ఏమన్నా వచ్చాయి ఈసారి? చాలా తెచ్చామండి, వెరైటీ క్రాకర్స్ చాలా తెచ్చాము. అసలు మీరు అందరినీ రమ్మని చెప్పాలని కోరుకుంటున్నాము. బంపర్ ఆఫర్స్ ఇస్తున్నాము. కానీ రేట్లు ఎట్లా ఉన్నాయండి? బాగా రేట్లు పెరిగాయి కదా? రేట్లు పెరిగినా కానీ మేము తగ్గించేస్తున్నాము. ఈ సంవత్సరం తగ్గించి ఇవ్వాలని కోరుకున్నాము కాబట్టి తగ్గించేస్తున్నాము. అందరు రావాలని కోరుకుంటున్నాము. హ్యాపీ దివాళీ. ఓకే, కొన్నావా బాబు? కొన్నాను. ఎన్ని కొన్నావు? 2000. రేట్లు ఎట్లా ఉన్నాయి? ఒక్కొక్క టపాసులు తక్కువనే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ నుంచి వచ్చాను. పక్కన ఏ ఊరు? ఎంత దూరం కర్నూలు? కర్నూలుకి 30 కిలోమీటర్స్ ఉంటుంది. మరి చెప్పమ్మా, కొన్నావా? ఇట్లా టపాసులు కొన్నావా? అన్నీ కొన్నావా? బాగా ఇష్టమా టపాసులు పేల్చడం? ఇష్టం. ఎట్లా ఎంజాయ్ చేస్తావు ఈరోజు దీపావళి? హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మీ ఫ్రెండ్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాం. నైట్ టైం కాబట్టి బాగుంటుంది. చూడొచ్చు, చిన్నపిల్లలకైతే చాలా సరదాగా ఇవాళ దీపావళి క్రాకర్స్ కొనడానికి పెద్ద ఎత్తున షాప్స్కి ఇక్కడికి వచ్చారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. షాప్ ముందు ఎలాంటి ప్రమాదాలు ఏవైనా జరిగినప్పటికీ వెంటనే వాటిని ఆర్పివేసేందుకు వీలుగా నీళ్లు వాటిని సౌకర్యం ఏర్పాటు చేశారు. విశాలమైన మైదానం కావడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు నిర్వాహకులు తీసుకున్నారు. చెప్పండి, ఎట్లా ఉన్నాయండి రేట్లు? ఆ రేట్లు ప్రతి సంవత్సరం దీపావళి రేట్లు పెరుగుతున్నాయి. కొంచెం జనాలకు 2000 ఇచ్చి 10,000 సరుకు తీసుకుంటున్నారు. అది వద్దు ఇది వద్దు అని కూడా మాకు రిస్క్ వస్తుంటుంది. ఇప్పుడు మాకు ఎల్లుడితో నారాజ్ క్రాకర్స్ పడింది. అది పెద్ద అందరికీ ఇబ్బందే, చాలా ఇబ్బంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడికే వెళ్ళిపోతారు. ఇటువంటి వాళ్ళకు మేము 10 లక్షల సరుకు తెచ్చుకొని 3 రోజుల్లోనే అమ్ముకోవాలి. ఆ సరుకు మళ్ళీ నెక్స్ట్ వ్యాపార కొనుక్కోవడానికి వచ్చారా? షాప్ ఉంది మాది. షాప్ ఉంది. ఆ విధంగా అయిపోతుంది. ఇప్పుడు 10 lakhs తెచ్చుకుంటాము. ఆ 10 lakhsకు వెళ్ళకుంది 6 lakhs. బాగా రేట్లు చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. బాగా చాలా ఎక్కువ ఉన్నాయి. మేము దాని మీద ఉన్న బాక్స్ 75% డిస్కౌంట్ ఇస్తే కూడా వాళ్ళు వద్దంటున్నారు. నేను చెప్పాలి, అట్లా అయిపోయింది, ఇబ్బంది అయిపోయింది. పిల్లలేమో అందరూ అవి కావాలి ఇవి అన్నీ వేసుకుంటారు. బుట్టలకి 10,000 బిల్ అవుతుంది. వాళ్ళకాడ 10,000 5,000 ఉంటాయి. 5,000 ఇస్తామంటే మేము వద్దు అంటుంటాం. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి? వెరైటీ క్రాకర్స్ ఏమైనా వచ్చాయా? అంటే క్రాకర్స్ ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాయి, వెరైటీగానే ఉన్నాయి. బట్ రేట్స్ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎట్లా ఉన్నాయి? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ప్రైజెస్ కొంచెం పెరిగినట్టే అనిపిస్తుంది. అంటే ఇయర్ అట్లే అనిపిస్తున్నది, పెరుగుతూనే ఉంది. బడ్జెట్ ఒక ఫ్యామిలీకి యావరేజ్గా మినిమం అంటే 1000 రూపీస్, మినిమం 1000 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ. సాధారణ ఫ్యామిలీ వస్తే కూడా 1000 రూపీస్ అవుతున్నాయి కదా. కొనడానికైతే వస్తున్నారు కానీ ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అయినా సరే తప్పనిసరి పరిస్థితిలో పిల్లల కోసమైనా కొంటున్నారు. వెరైటీ క్రాకర్స్ కూడా వచ్చాయని నిర్వాహకులు చెబుతున్నారు. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయండి క్రాకర్స్ రేట్లు? వెరైటీ క్రాకర్స్ ఏమైనా చూసారా? చూసామండి, మంచిగా ఉన్నాయి.
బాగున్నాయి. లాస్ట్ ప్రీవియస్ కంటే కూడా కొత్తగా వచ్చాయి, బాగున్నాయి. ప్రైజెస్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఇంకా యావరేజ్ బడ్జెట్ ఎంత అవుతుంది ఒక ఫ్యామిలీకి? ఒక ఫ్యామిలీకి యావరేజ్ బడ్జెట్ మంచిగా ఉండాలంటే మినిమం 6,000. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్తో 6,000కి చాలా వచ్చేటివి, ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గాయి. ఓకే, మీరు చెప్పండి, ఎట్లా దీపావళి ఎట్లా ఎంజాయ్ చేస్తారు? క్రాకర్స్ బాగానే ఉన్నాయా? బాగానే కాలుస్తాము. ఇంకా ఫ్రెండ్స్ అంతా తమ్ముళ్ళతో అంతా బాగానే ఉంటుంది దీపావళి. అందరు కలిసి ఉంటారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. రేట్లు బాగా పెరిగాయి కదా, అయినా సరే కొనాలనుకుంటున్నాను. అంటే ఇంకా కాల్చాలనిపిస్తుంది కాబట్టి ఇంకా తప్పక తీసుకుంటున్నాం. కానీ ఇంత రేట్కి అయితే చాలా తక్కువ వస్తున్నాయి ఈ ఇయర్. ఇంతకుముందు ఎక్కువ వస్తుండే. కానీ యావరేజ్ ఒక 5,000 పెడితే ఎన్ని బాక్సులు వస్తాయి? ఒక్క బ్యాగ్ వస్తుంది అంతే, ఒక చిన్న బ్యాగ్ వస్తుంది అంతే 5,000 పెడితే. ఇవి అంత కాస్ట్ పడవు కదా, దీని మెటీరియల్ అంత కాస్ట్ పడదు కదా. సో కొంచెం గవర్నమెంట్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసింది అనుకోండి, కొంచెం తగ్గించవచ్చు. అన్నీ గవర్నమెంటే కాకుండా వీళ్ళు కూడా కొంచెం హ్యుమానిటీగా కొద్దిగా సేల్ చేస్తే ఇంకా బాగా సేల్స్ పెరుగుతుంది. వీళ్ళు స్టాక్ మిగిలించుకోవడం కంటే సేల్స్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తం మీద మనం ఎక్కడ చూసినా ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్లో మొత్తం షాపులతోనే, క్రాకర్స్ షాపులతోనే నిండిపోయింది. కొనుగోదారులు పెద్ద ఎత్తున వచ్చారు. ఇవాళ సాయంత్రానికి రద్దీ మరింత పెరుగుతుంది. రేపు సాయంత్రం అంతా కూడా ఎక్కడ చూసినా దీపావళి సందడే ఉంటుంది. క్రాకర్స్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ పిల్లల కోసం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. చెప్పండి, ఎట్లా ఉన్నాయి క్రాకర్స్ రేట్లు? పర్వాలే, బాగా రీజనబుల్గానే ఇస్తున్నారు. డిపెండింగ్ అపాన్ ది కస్టమర్. పర్వాలే, అంత ఎగ్జాస్టెడ్గా ఏం లేవు. విత్ ఇన్ లిమిట్స్లో అమ్ముతున్నారు. మొత్తం మీద దీపావళి సెలబ్రేట్ చేయడానికి కుటుంబ సభ్యులతో వచ్చి క్రాకర్స్ కొనుగోలు చేస్తున్నారు. ధర కాస్త ఎక్కువ ఉందని కొంతమంది చెబుతుంటే, కొంతమంది రీజనబుల్గానే ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ ధర ఉన్నా కొనుగోలు చేస్తున్నాం అనేవారు ఉన్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ నుంచి.